ప్రభునందు ప్రియమైనటువంటి సంగమునకు మిత్రులకు యేసుక్రీస్తు నామంలో శుభములు. మరొకసారి దేవుడు ఈ యొక్క ప్రాంతంలో సువార్తను అందించడానికి ద్వారం తెరిచాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము సమయాన్ని పాడు చేసుకోకుండా 17 నుంచి మనము వచనాలు చదువుకుంటూ ధ్యానించాలి. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయుదును అని ఆయన అడిగాను. ప్రియులారా, ఈ వాక్యం తెలియని వారు 99% మంది ఉండరు క్రైస్తవ లోకంలో. మ్యాక్సిమం ప్రజలకు దీనిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తితో దేవుడు ఏమి మాట్లాడాడు అనేటువంటి విషయాలు గ్రహించే ఉంటారు బై దిస్ టైం ఇప్పటికీ. కానీ ఉదయకాలంలో నేను వాక్యం చదువుతుండగా దేవుడు గొప్ప విషయాల్ని నాకు బయలుపరిచాడు. నేను జ్ఞానిని కదా అని ఎవరు అనుకోవద్దు. దేవుడు ఒక్కొక్క విషయాల్ని, ఒక్కొక్క రహస్యాల్ని, ఒక్కొక్క మర్మాల్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. దర్శనాల ద్వారా తెలియజేస్తూ ఉండొచ్చు, వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా దీంట్లో ఏముంది, ఇది నాకు తెలిసిందే కదా అని ఎప్పుడు త్రోసివేయొద్దు. ఎందుకంటే నిషేధించబడిన రాయి మూలకి ఏమైందటండి, తలరాయి అయిందట. నిషేధించబడిన రాయి. అవును, ఏ పట్టణంలో అయితే అనేక మంది వాక్యం వినడానికి ఇష్టపడలేదు, ఆ ప్రాంతం నుండి నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత అనేక ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సువార్తను పరిచయం చేయడానికి ఈ రోజున సుమారుగా నెలకొకసారైనా కనీసం విదేశాలు వెళ్ళడానికి, మరి ఒక్క రోజుకి నాకు కనీసం 100 ఫోన్లు పైనే వస్తూ ఉంటాయి. స్వస్థత కొరకు, లేకపోతే లీడింగ్ కొరకు, లేకపోతే గైడెన్స్ కొరకు, లేకపోతే అద్భుత కార్యం కొరకు. నేను చేస్తానని కాదు, అది ప్రభు సన్నిధిలో నేను పెడతాను, వారు దేవుడిని అడిగి తెలియజేస్తారని అనేక మంది 100 ఫోన్లు కాదండి, గంటకే ఒక్కొక్కసారి 100 ఫోన్లు వచ్చినటువంటి సంఘటనలు కూడా నాకు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిషేధింపబడిన రాయి మూలక తలరాయి అవడం అంటే అదేనేమో బహుశా. ఏదైనప్పటికీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు సుదూరమైన ప్రాంతంలో నేను ఉంటుండగా మీరు నన్ను పిలిచి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవానికి వారసుని అవ్వడానికి, అంటే ఈజ్ వెరీ మచ్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం, నిత్య జీవం అనేటువంటి విషయంలో ఇతడు చాలా కాన్షియస్గా, మెలకుగానే ఉన్నాడు. చాలామంది ఆ మెలకుదనం ఇప్పటికీ కూడా చాలామంది కలిగి లేరు. 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనలో ఆ వ్యక్తి చాలా కాన్షియస్గా, జ్ఞానయుక్తంగా ఉన్నాడు. నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ లోకం నిత్య జీవం కాదని, మరణం తర్వాత దేవుడితో నివసించడమే నిత్య జీవం అని ఇండైరెక్ట్గా అనేక విషయాలు దీంట్లో బయలుపడతా ఉన్నాయి. నేనేం చేయాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నీకు ఆజ్ఞలన్నీ తెలుసు కదా అంటాడు ఆయన. ఏమని? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము అనేటువంటి ఆజ్ఞలను నీకు తెలుసు కదా, అవి పాటించమంటాడు. అప్పుడు బోధ కూడా ఇవన్నీ కూడా నా బాల్యం నుండి నేను వీటిని ఏం చేస్తున్నాను, పాటిస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా మీకు, నాకు, మన అందరికీ కూడా అవసరమైనటువంటి విషయం, ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటే ఆజ్ఞలలో ఏముందన్నమాట, ఇప్పుడు ఆశీర్వాదం ఉందని మిత్రులందరూ కూడా గ్రహించాలి. ఆజ్ఞలలోనే ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదాన్ని చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. నేను నిన్నటి రోజున వాక్యం చదువుతుండగా ఇర్మీయా గ్రంథము 35వ వచనంలో దేవుడు చాలా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదే యెహోవాకు ఇదే 13వ వచనం ఏమంటున్నాడు? మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా. ఇది చాలా భయంకరంగా మాట్లాడుతున్నాను. నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడిన మీరు నా మాట వినకున్నారు.
మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల అన్య దేవతలను అనుసరింపక వాడిని పూజింపక ఉండిన ఎడల నేను మీకును మీ పితలకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించితను కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతేరి. ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన అంటున్నప్పుడు ఈ ఆజ్ఞలన్నీ నాకు బాల్యం నుండే తెలుసు, ఇవన్నిటిని నేను పాటిస్తున్నాను అంటున్నాడు. ఇవి ఎవరు దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞలు? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ మీకు బాగా తెలుసు. మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మన నిర్గమకాండంలో మనం చాలా క్లియర్గా చాలాసార్లు మనం చూసే ఉంటాము. మరొకసారి ఈ నిర్గమకాండంలోకి వెళ్ళినప్పుడు ఆ నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆజ్ఞను ఒకసారి మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏ ఆజ్ఞలైతే ప్రభువు నువ్వు పాటించాలి అని చూపించారో ఆ ఆజ్ఞలు ఎక్కడివి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటలే కదా. బాగుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇవన్నీ నేను పాటిస్తున్నాను అంటున్నాడు. మరి పాటిస్తూ కూడా నేను మళ్ళీ నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి అంటున్నాడు. అంటే ఈ ఆజ్ఞలు కేవలం ఈ ఆజ్ఞలు పాటిస్తే చాలా మర్మం ఉందండి ఇక్కడ. కేవలం ఈ ఆజ్ఞలు పాటించడంతో నీకు నిత్యజీవం రాదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అతడు బయలుపరచడం జరుగుతుంది ఇక్కడ. కేవలం ఈ ఆజ్ఞలు సరిపోవు, నిత్య జీవానికి మనం అందరం కూడా వారసులు అవ్వడానికి అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజున మనం గ్రహించాలి. మరి ఏమిటి ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, భూలోకంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఈ ఆజ్ఞలన్నిటినీ నువ్వు పాటించాలి. 10 కమాండ్మెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి మాటలు, నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు అంటే ఈ ఆజ్ఞలు మనం దీర్ఘాయుషుతో ఆరోగ్యంతో బలంతో ఈ దేశంలో నివసించడానికి ఈ ఆజ్ఞలన్నీ సరిపోతాయి. అందుకనే ఈ వ్యక్తి అంటున్నటువంటి మాటలు మోకాళ్ళు ఉండి నిత్య జీవానికి, ఈ దేశానికి ఈ ఆజ్ఞలన్నీ నాకు తెలుసయ్యా, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఇప్పుడు నిత్య జీవానికి నేనేం చేయాలి? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నిత్య జీవంలోనికి మనం వెళ్ళడానికి కేవలం ఆ ఆజ్ఞలే కాకుండా దేవుడిస్తున్నటువంటి కొత్త ఆజ్ఞ నీకు కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకి ఇయ్యి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. భూలోకము పరలోకము. భూలోకంలో దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నువ్వు చేయవలసిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. పరలోక రాజ్యములో ధనవంతుడుగా ఉండడానికి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎంత చక్కనటువంటి మాటలు. దేవుడు నీకు అనుగ్రహించేటువంటి మరి ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నువ్వు ఆజ్ఞలు పాటించాలి. ఇక్కడ దేవుని యొక్క మాటలను బట్టి మనం నిత్య జీవానికి వారసుడగునట్లు, పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడగునట్లు ఏం చేయాలట? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, పరలోక రాజ్యంలో నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? పరలోక రాజ్యంలో కెన్ యూ బి ఏ రిచ్ మ్యాన్? నీకు ధనము కలుగును. మనం పరలోక రాజ్యంలో ధనవంతులుగా ఉండాలి. ఈ లోక రాజ్యంలో ధనవంతులుగా మనము దీర్ఘాయుష్మంతుడుగా మనం ఉంటే సరిపోదు. ఆయన దగ్గర, ఆయన లోకంలో మనము ధనవంతులుగా ఉండాలి. నీవు వచ్చి నన్ను వెంబడింపము. ఎప్పుడు నువ్వు నన్ను వెంబడిస్తావు? ఎలా వెంబడించగలవు? నన్ను వెంబడించడం అంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా అమ్మేసి బేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు. దేవుడు చెప్పినటువంటి సూత్రం ఈనాటి మానవాళ్ళందరికీ ఇది అవసరమే. చాలామంది ధనం మీద ఉన్నటువంటి ఆశ, లోకంలో సంపదల మీద ఉన్నటువంటి ఆశ, ధనము, నివాసములు, భూమి మీద ఘనత, ఈ మూడిటి కొరకు మనుషులు చాలా తాపత్రయపడిపోతున్నారు. ధనము, నివాసములు, ఘనత.
పేరు ప్రఖ్యాతుల గురించి చాలా అలసిపోతున్నారు, సొలిసిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ఈ దేశంలో, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తాము? సమయము దగ్గరకు వచ్చింది, అన్నిటికీ అంతము వచ్చే ఉన్నదని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్నము మన మనసును మార్చుకుని దేవుడి వైపు చూద్దాం. మనకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ అమ్మి పేదలకు ఇచ్చి పరలోక రాజ్యంలో ధనవంతులుగా మనం ఉండాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.